ఈ రెసిపీ నేమ్ వచ్చి స్వీట్ కార్న్ స్టఫ్డ్ పౌచెస్ గైస్. టేస్ట్ అయితే క్రిస్పీగా చాలా బాగుంటుంది. టొమాటో కెచప్తో కానీ అల్లం చట్నీతో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి గైస్. అప్పుడే మొత్తం అన్నీ ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలో అర్థమవుతుంది. ముందుగా ఒక బౌల్లో 1 కప్ గోధుమ పిండి తీసుకొని దానిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఒక స్పూన్ గీ యాడ్ చేసి కొంచెం వాటర్ పోసుకుంటూ దాన్ని చపాతీ పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి గాయస్. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి వాటర్ వేసి బాగా హీట్ అయిన తర్వాత స్వీట్ కార్న్ గింజలు ఉంటాయి కదా గాయస్, వాటిని ఆ వాటర్లో వేసుకొని ఒక 5 to 7 minutes పాటు మంచిగా వాటిని బాయిల్ అవ్వనివ్వండి. బాయిల్ అయిపోయిన తర్వాత వాటిని సెపరేట్ చేసేయండి గాయస్. వాటర్ నుంచి అన్నీ ఒక బౌల్లోకి సెపరేట్ చేసేసుకోండి. ఇప్పుడైతే ఒక పొటాటోని తీసుకొని దాన్ని పీల్ చేసేసి వీడియోలో చూపిస్తున్నట్టు దాన్ని మంచిగా గ్రేట్ చేసుకోండి గాయస్. అది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఒక మీడియం సైజ్ క్యారెట్ని కూడా తీసుకొని దాన్ని కూడా నీట్గా అట్లా గ్రేట్ చేసేసుకొని ఇప్పుడు ఈ రెండింటిని పక్కన పెట్టేసుకోండి గాయస్. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దానిలో కొంచెం గీ వేసుకోండి. ఒక 2 స్పూన్స్ వరకు గీ వేసుకొని కొద్దిగా జీరా యాడ్ చేయండి. ఒక 1 స్పూన్ యాడ్ చేస్తే చాలు. కొంచెం పసుపు కూడా యాడ్ చేయండి. ఇప్పుడు జీరా ఫ్రై అయిన తర్వాత దానిలో ఒక చిన్న సైజు ఆనియన్ని కట్ చేసుకొని ముక్కలుగా వేసుకోండి. ఇప్పుడు దానిలో కొంచెం మిర్చిని కూడా యాడ్ చేయండి. ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా పొటాటో అండ్ క్యారెట్, దాన్ని నీట్గా వాష్ చేసుకొని దీనిలో యాడ్ చేసుకోండి గైస్. ఇప్పుడు దాన్ని మొత్తాన్ని మిక్స్ చేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు దానిలో ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. నెక్స్ట్ మీ టేస్ట్కి సరిపడినంత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. కొద్దిగా చాలు, ఎందుకంటే ఇందాక మనం చపాతీ పిండిలో కొంచెం సాల్ట్ వేసాం కదా, సో కొద్దిగా వేసుకుంటే చాలు సాల్ట్. నెక్స్ట్ కారం కూడా యాడ్ చేసుకొని కొద్దిగా దాన్ని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం స్వీట్ కార్న్ని తీసి బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని దీనిలోకి యాడ్ చేసేసుకోండి. మంచిగా కలుపుకోండి. ఒక 3 to 5 minutes వరకు మంచిగా కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడు దానిలో కొంచెం ఒక స్పూన్ ధనియా పౌడర్, నెక్స్ట్ ఒక స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకోండి. చికెన్ మసాలాని యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే కొంచెం బాగుంటుంది, ఫ్లేవర్ కూడా మంచిగా ఉంటుంది గైస్. సో వేసుకొని మిక్స్ చేసేసి దాన్ని ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక 1 minute ఫ్రై అవ్వనిస్తే స్వీట్ కార్న్ స్టఫ్ అయితే రెడీ అయిపోతుంది గైస్. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం చపాతీ అంటే ఇప్పుడు పౌచెస్ చేయాలన్నమాట. సో అది ఎలా చేయాలో చూపిస్తా. మీకు ఎంత సైజ్ కావాలో చపాతీ సైజు అంత సైజ్ చేసుకోండి, అది మీ ఇష్టం. నేనైతే చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు అట్లా కొంచెం చిన్న సైజ్ చపాతీ చేశాను. చపాతీ చాలా థిన్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ముందుగా మనం చేసుకున్న స్టఫ్ అయితే ఉంది కదా, ఆ స్టఫ్ని దానిలో ఒక 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ పెట్టేసి వీడియోలో చూపిస్తున్నట్టు దాన్ని అలా ట్విస్ట్ చేయండి. అట్లా ఫోల్డ్ చేసి కొంచెం అట్లా ఫోల్డ్ చేసి దాన్ని ఫైనల్గా అట్లా ట్విస్ట్ చేస్తూ ఉండండి. అది ఒక మంచి బ్యాగ్ లాగా అట్లా పౌచ్ లాగా షేప్ వస్తుందన్నమాట. అట్లా చపాతీలన్నీ అట్లా చేసుకొని పౌచెస్ లాగా అట్లా తయారు చేసుకోండి. ఇగో చూడండి నేను చేసిన ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టేశాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాత ఈ పౌచెస్ని ఒక్కొక్కటిగా దాంట్లో వేసుకొని ఈచ్ సైడ్ ఒక 5 to 8 minutes పాటు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వాటిని ఫ్రై చేసుకోండి. 2 sides మంచి స్మెల్ వస్తాయి అవైతే ఫ్రై అయ్యేటప్పుడు. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకొని టొమాటో కెచప్ ఆర్ అల్లం చట్నీతో సర్వ్ చేసుకొని తింటుంటే చాలా బాగుంటాయి గాయస్. టేస్ట్ అయితే చాలా క్రిస్పీగా ఉంటుంది. పిల్లలకి పెడితే చాలా మంచిది. గోధుమ పిండి అండ్ స్వీట్ కార్న్ కదా, సో చాలా బాగుంటాయి గాయస్. ఖచ్చితంగా ట్రై చేయండి. డోంట్ మిస్ ఇట్.